ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. సో గాయస్, కొంచెం వీడియో లేట్ అయింది, ఏమనుకోకరి. కొంచెం కోల్డ్ అయింది, అంటే సర్ది గుద్దవాళ్ళకి వచ్చింది. నా ముక్కులు మొత్తం మూసుకపోయినా, కొంచెం వాయిస్ అర్థం కాదు, అర్థం చేసుకోరి. కర్రె పల్లదానా నీ మూతి ఉంది జానా జర ఆగురాదే బొమ్మ. అగో ఏం ఉరుకుతున్నావు నీ ఉరుకుడు గుద్దును గుట్టెనక గురవాయదంగా. ఆగమ్మ ఆగరాదే రాదమ్మ. నేను ఆగను దెంగయ్, నీకు లేవదు నాకు తెలుసు. నువ్వు రా, నేను చూపిస్తా నేనేందో. ఎవరైనా చేతులే నా నాతులు మీకు 6 నెలల నుంచి నా తలగా దెంగుతున్నా ఎమ్మడిపడి. బట్ నో యూజ్, నీకడ మ్యాటర్ లేదు. ఆక్ పాక్ కరేపాక్ నీ మీద నాకు ఫీలింగ్ లేదురా పూక. నిజం చెప్పరా, నేను ఇన్స్టాగ్రామ్ లో కొన్ని కలిసిన వాడే నా ఆటో బీటు. కష్టం ఇష్టం వాడే. 1 నెల విసికిండు నన్ను, లైన్ లో పడ్డా. మేము పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. 1 నెలకి లవ్ అయింది, లవడైంది, మ్యారేజ్ అయింది. అసలు పిసుక్కునే కార్యక్రమం అయింది. అదో పెద్ద కథలే, నీకెందుకు. ఆగలేవు పీగలేవు, నువ్వు నన్ను ఏం చేయలేవు రా దెంగ అయిపోతున్నా. దాని కొంపని దెంగ ఎట్లా మాట్లాడుతుందో చూసినావా మామ? నీ అవ్వ ఈ బాధలో 2 బీర్లు గుద్దాలే. పొట్టారై, నీకో విషయం చెప్పాలరా? లేదు మామ, నా మనసు ఏం బాగాలేదు, గుడ్లు గుద్దల పెట్టినట్టుంది. ఓ సరేలే, అయితే తర్వాత చెప్తా. పర్లేదు మామ, నా గుద్దలకు గుడ్లు పోతే నీ నోరుకేం నొప్పి. చెప్పు తర్వాత చెప్తలేరా పొట్టి? ఇక తర్వాత ఏంది, ఇప్పుడేంది, ఎప్పుడో అప్పుడు చెప్పిదెంగు. నెక్స్ట్ మంత్ నా పెళ్లి మామ. ఓదా మోసం, ఇదెక్కల్లి. అది కూడా లవ్ మ్యారేజ్ మామ, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? వద్దు బొద్దు తల మొక్క బార్కవు. గిన్ని రోజులు నాతోనే తిరిగి వచ్చినావు గారా, కానీ ఒక్కనాడు కూడా పిల్ల గురించి చెప్పలేవు. నీ మీద నాకు నమ్మకం లేదు మామ, అందుకే చెప్పలేను. ఎందుకంటే నువ్వు దొంగలని జరుగుతుంది. కనీసం ఫోటోనైనా చూపించు మామ, చూస్తా. ఆత్కూరు బోత్కూరు నేనే చూడలేక పిల్లను. నేనే రేపు చూడనీకి పోతున్నా. ఇన్స్టాగ్రామ్ లవ్ మామ మాది. ఇన్స్టాగ్రామ్ లవా? అవును మామ. అయితే మొగని చేసుకుంటున్నావా, అర్థం చేసుకుంటున్నావా ఇంతకు? ఇదెక్కడి ప్రశ్న మామ? మరి నీకు ఆకు తెలియదు పూకు తెలియదు, దాని ముఖమే చూలే అంటున్నావు నువ్వు ఇప్పుడు దాకా. మళ్ళా గాడికి పోయినాక పుసుకున్న 3 పిల్లలు తల్లి అనుకో, అది గదే 10 మందిలో పిల్లల ముడ్లు గాడి పెళ్లి చేసుకోవాలి. గట్ల ఏముండదు, నీ శని గుద్దంది ఇంకా. ఎప్పుడు శనిపోకు మాటలు మాట్లాడతావు? నాకు తెలిసినోడు ఒకడు ఉండు, వాని జాతైంది ఇంకా. వాడు కూడా ఇట్నే చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో చూసి పిల్లని కూడా అన్నాడు. ఓ ఏడవక అమ్మ కాడిపోదాం. అగో వాని కొంపంది వాడే. వానికో పిల్ల కూడా కొట్టింది చూడు. హాయ్ మచ్చా, జిందగీ ఎట్లుంది? గుద్దవలుగుందా? పిల్లలు ఎంజాయ్ చేస్తున్నట్టు నువ్వు. ఏం ఎంజాయ్ రా నాయన, లైఫ్ మొత్తం మొడ్డ గుడిచి పీకింది. దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అదొకటే రీల్ చేసుకుంటుంది ఇంట్లో వాడి. నాకు ఇన్ని సంకల దెంగింది. హలో మావా, చెప్పరా? ఏంది ఓయాలో మీటింగ్ పెడదామంటుందా మీ పిల్ల? ఇంకేంది మళ్ళీ అదే ఓయాలో దెంగులాట పెట్టుకో నైటు కాలి సెట్టు. వీళ్ళ సోషల్ మీడియా జాతిని దెంగ, వీళ్ళదే మంచిగా ఉందిగా. నేను 6 నెలల నుంచి దాని చుట్టూ తిరిగినా, దెంగ అన్నది ఇలా. గదే 6 నెలలు ఈ సోషల్ మీడియా చుట్టూ తిరిగినా అయిపోను. ఈ పాటికి దేనో దాన్ని ఓయోకి తీసుకుపోతుండే. సోషల్ మీడియా కపుల్స్ లొల్లి బి లైక్. హాయ్ గైస్, నేను మా లంజడుకున్న హస్బెండ్ గుద్దవల లవ్ చేసుకుంటుండే. మేము పెట్టిన కపుల్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో, అవి చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇవాళ ముచ్చట ఏంటంటే మా ఆయన కొట్టిండు నన్ను. ఎలా తెంగిండి ఇంట్లోకెళ్ళి. గింత చిన్న ఇంట్లోకెళ్ళి దింగుతాడని అస్సలు అనుకోలేదు నేను. ఏంది నిన్ను కొట్టినా? నీ కొంపందెంగా అవ్వ నింటే గుద్దల తూవని ఉంచుతారే. గాయస్ ఇది పెద్ద లంగది, నన్నే కొట్టి దెంకపోయింది ఇంట్లోకెళ్ళేది. మళ్ళా ముఖం మీద ఇంత సాసు విండుకొని నేను కొట్టినా అని చెప్పి నీతులు దెంగుతుంది సోషల్ మీడియాలోకి వచ్చి. నేను కొంపందెంగా గాయస్, ఇంత అస్సలు ఉండాలని ఇప్పుడు గాలికి పోయి కంపని గుద్దగాలి ఇచ్చినట్టు పోయి వీని పెళ్లి చేసుకున్నా. గాలికి పోయి కంపనా నేను? నీ కొంపందెంగా నువ్వే పెద్ద కంపవి. నన్ను కంప అంటే అవే నీ కంప గుద్దందెంగా అయిపోయింది. నీకు విడాకులు ఇచ్చి దెంగుతా. నేను 2వ పెళ్లి చేసుకుని హ్యాపీగా గుద్దవాళ్ళ బతుకుతా. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా. మీరైతే నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏందక్క మీ ఆయన నిన్ను ఇంతగానం కొట్టిండా? వానికి విడాకులు ఇచ్చి దెంగి నా కాడికి రా, నేను ఉంచుకుంటా. ఆడోళ్ళ సపోర్ట్ మొత్తం నీకే అక్క. 2వ పెళ్లి చేసుకోమామా, మన మొగజాతి సపోర్ట్ మొత్తం నీకే. A few moments later. హలో బేబీ, ఎట్లా వస్తున్నాయి వ్యూస్ కామెంట్స్? గుద్దవాళ్ళకి వస్తున్నాయిలే. అమ్మతోడు బాంచన్ వీడియో అయితే ఓన్ మొడ్డకింటే లేదు, గుద్దవాళ్ళగా పోతుంది. 1 hour కి 1 million వ్యూస్ పోయినాయి. నువ్వు దబ్బా జర ఇంటికి రా, ఒక దెబ్బ వేసుకుందాం. దెంగే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా. అగో ఇదెక్కడ పంచాయతీ? మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి మొత్తం సోలో వీడియోలు చేసి ఇంకా కొద్ది రోజులు 6 నెలల దాకా మనం ఇట్నే కొట్టుకుదాం. సోలో వీడియోలు పెట్టుకుంటా. 6 నెలల తర్వాత మన ఇద్దరం కలిసి మేమిద్దరం ఒకరినొకరిని అర్థం చేసుకొని బాగానే గుద్ద తెంగించుకుంటున్నాం అని ఒక వీడియో చేద్దాం. 6 నెలలు అంటే నా తోటి కాదు కానీ ఒక దెబ్బ వేసుకొని వదులుదా. దెంగి మాట అంటే మాట, నేను పనికి నీ తోటి కావాలంటే చెప్పు, నిజంగానే విడాకులు ఇచ్చి దెంగుతా. లంచాలు కంది లడ్డారై, నువ్వు చెప్పినందుకు ఇది దాకొచ్చినావు టేస్ట్ ఉంటదని చెప్పి. నువ్వు టెన్షన్ తీసుకోకరా పొట్టి, దెంగి తిను. టేస్ట్ గుద్దవాళ్ళగా ఉంటది ఫుడ్ అయితే. మళ్ళా రేట్లు కూడా గుద్దవాళ్ళగా ఉండొచ్చు. అయితే తినకరా దెంగేయి. ఎవరు తినవంటుండు నేను.
बोलिए सर क्या चाहिए? 4 లపాకిలను పట్టుకురా దెంగి దెంకపోతావు ఎడికెళ్ళి. क्या चाहिए भाई? వీడబ్బా వీని కింది తప్ప తెలుగు రానట్టుందిరా నాయన. బాయ్ మాకు చాయ్ వద్దు బిస్కెట్ వద్దు 4 బిర్యానీలు మా మొఖాన దెంగి తింటాం. अच्छा बिरयानी चाहिए. వీని కొంపని దెంగ మళ్ళత్తే అంటాడు. అరే బిర్యానీ చాయ్ వద్దురా మసాలా బిర్యానీ కావాలి. గా చాయ్ తీసి నీ గుద్దలు పోసుకో మాకొద్దు. దీనమ్మా చాయ్ 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 వద్దురా చాయ్. బాయ్ 4 బిర్యానీ లేకే ఆవు. अच्छा 4 बिरयानी. జల్ది పట్టుకొచ్చి మా మొఖాన దెంగు. भाई 4 बिरयानी लेकर आओ इले मुकाना देंगू. और कुछ चाहिए सर? నక్కో నక్కో కుछ भी నక్కో పైలే లేకే ఆవు బస్. A few moments later. ఏంది ఇది వేడిగా లేదు? ఏంది గిద్దిన్నికి మనం ఇంత దూరం వచ్చినామా? దెంగయ్ ఏంది బే ఇంత సలాగా ఉంది ఇది? రాత్రి మిలిపోయిన అన్నం పట్టుకొచ్చిన ఏంది? ఏ దెంగ నాకు నచ్చలేరా. అరే చెఫ్ గారు మారిపోయినట్టు మామ లేకుంటే గుద్దవాళ్ళు ఉంటుండే టేస్ట్. సరే ఇక దెంగి తిను అయిందేదో అయింది మళ్ళా గంత దూరంకెళ్ళి వచ్చినాం. గుద్దలా కాలతలే తినురి గుద్ద మూసుకొని. లైఫ్ అంటే అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మామ మనం అనుకున్నట్టుంటాయా? A few moments later. సార్ బిల్ ఎంత అయింది? 4 చికెన్ బిర్యానీ 2 వాటర్ బాటిల్ మొత్తం 1000 రూపాయలు. నువ్వు మనిషి గుద్దలేంటి కవారా? 4 చికెన్ బిర్యానీకి 1000 రూపాయలా? ఎస్ సార్ ప్లస్ జిఎస్టీ. ఓ పని చేయి మేము ఉంటాం మమ్మల్ని దెంగు. దెంగే నా మొడ్డల బిర్యానీ టేస్ట్ లేదు అవడలేదు. మా ఇంటికాడ 100 రూపాయల బిర్యానీ గుద్ద మూసుకొని దెంగి తింటే కమ్మగా ఉంటుండే. ఈ అవలగాలు చేయబట్టి అంత దూరంకి వెళ్ళి ఇది దాకొచ్చి 1000 రూపాయలు నూక పెట్టుకున్నట్టే ఉంది. నా మొడ్డ నాకేం తెలుసు మామ, నేనే ఇన్స్టాగ్రామ్ లో చూసిన ఫుడ్ గుద్ద వాళ్ళ టేస్ట్ ఉందని చెప్తే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే అంతా ఓయా మోసం. గాలి 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 జీవితం గాలి మొగులయ్యా, మన బతుకులు మొత్తం మొడ్డ గుడిసి గాలి మొగులయ్యా. 2 పళ్ళ దన 2 సన్ల దన నీకుండే పెద్ద జన. ఇదేం పాట మావా? ఏదో ఒకటి నోటికొచ్చింది. ఆగో 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 ఆడు చూడు కార్ల సీట్లు లేనట్టు బయట కూర్చుండు. పుసుక్కున జారి పడ్డాడు చచ్చి పీక్తాడు. గుర్తుపట్టిన వారావాన్ని చింటుగాడాడు. ఏ చింటూ వింటూ ఎంటూ వాడా వీడు. యో బాయ్స్ హాయ్ గాయ్స్. దెంగుతే దవడలు దన్ను అంటాయి. బావాని విలువ బమ్మాడిది. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావేంద్రా బుల్లే? కారవందిరా లోపల కూర్చోని సీట్లు లేవా? బయట ఇంజన్ మీద కూర్చో గుద్ద కాల్తలే. కారం ఉంది మామ మస్తుంది. ఇట్స్ మై నాదే మావా. అగో పైసలు ఎక్కడివి? ఓన్ గుద్దలు పెట్టినావు గందగానం రిచ్ అయినావు. ఏం పని చేస్తున్నావు మామ గంతగానం? నేను యూట్యూబర్ మామా, గదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. యూట్యూబరా? గల్లేం చేసావు? ఎవరైనా చేతులు ఆతులు విక్తావా? సరే మామా నేను మళ్ళీ వస్తా, నాకు కొంచెం పని ఉంది. అంత ఆతులు విక్కే పని ఏముంది రేపు నీకు? సరే సరే మళ్ళా కలుసా బాయ్ బాయ్. అరే ఈడేం చేస్తుండవు అనుకోరా? మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి పైసలు కమాయిద్దాం. మనమా? మనకెందుకురా గాలికో కంపెనీ గుద్దగాలి ఇచ్చుకున్నాడు. మనం ఇట్నే ఉందాం, మనం బాపడం. అంతేనాడవా? అంతేలే మనకేది రాసి పెట్టుంటే అది అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఆకలి అవుతుంది దెంగి తింటున్నా. జర లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. జర సరదా అయింది, తిక్క దెంగుతుంది ఒక దిక్కు. సరే మరి ఉంటున్నా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.